తెలంగాణలో ఏ దుకాణం ముందుండని గిరాకీ మందు షాపుల ముందట ఉంటది. మాపటాలకు మందు కోసం లైన్లు కట్టి మరీ కొంటారు మందు. అసొంటి మందు బాబుల మనసు శివుక్కుమనే తట్టు చేసింది తెలంగాణ సర్కారు. ఇన్ని రోజులు కొన్న కోటర్ సీసా మీద 10 రూపాయలు, హాఫ్ బాటిల్ మీద 20 రూపాయలు, ఫుల్ బాటిల్ మీద 40 రూపాయలు ఎక్కువ పెంచింది సర్కారు. అంటే తాగుబోతుల జేబుకు పెద్ద షిల్లు పడుతున్నది అన్నట్టు. పైసలు ఎక్కువ ఖర్చు అవుతున్నాయని మందు తాగిన కిక్ ఎక్కకుండా అవుతుందని తాగుబోతు అన్నలు దానిలాడుతున్నారట. మరి రేట్లు పెరుగుతున్నాయని తాగుకుంటున్నామా అంటే అట్లా కుదరదాయే. పెన్లైనా పేరంటమైనా సచ్చినా బతికినా లవ్ల పడ్డా, బండి మీద నుంచి కింద పడ్డా, లవ్ల ఫెయిల్ అయినా, ఎగ్జామ్ ఫెయిల్ అయినా, పార్టీ మీటింగ్లైనా, గెట్ టుగెదర్ పార్టీలైనా ఏం జరిగినా దోస్తులు కలవకుంటుండరు, మందు తాగాలనే ఆపతిని చెప్పకుంటుండరు. అందుకే కాసుల కాడెన్కాడరు తాగుడు కార్యానికి. అందుకే నడిచే ఎద్దుకు ముళ్ళు పోటు అన్నట్టు సర్కారు చేస్తున్నది. వీళ్ళైతేనే ఓపిక గల్లోళ్ళు ఎంత బరువెత్తినా మోస్తారన్నట్టు రేట్లు పెంచుకుంటూ పోతున్నది. మొన్నటికి మొన్న ఎండాకాలం షురువు కాగానే బీర్ల ధరలను 15% పెంచింది సర్కారు. ఇగో ఇప్పుడు ఇట్లా మందు బాటిల మీద 10, 20, 40 అన్నట్టు పెంచింది. అసలే బయటికి పోతే సర్కారుకు అప్పు పుడతలేదాయే. అప్పు కోసం పోతే దొంగలను చూసినట్టు చూస్తున్నారని సీఎం మాట్లాడబట్టే. కాబట్టి కష్టకాలంలో ఆదుకునేది ఒక్క తాగుబోతులే అనుకొని వాళ్ళ జేబుకు కత్తరేస్తున్నారు. సర్కారు పథకాలకు ఎన్నో ఏళ్ల నుంచి బార్లు, వైన్ షాపులలో పన్నులు కడుతున్నోళ్ళాయే. పింఛన్లు రావాలన్నా, ఫ్రీ పథకాలు జనానికి అందాలన్నా తాగుబోతులు కడుపు నిండా తాగుతనేనాయే. అందుకే ఆపద్ బాంధవులు మీరేనయ్యా అన్నట్టు మందు రేట్లు పెంచింది సర్కారు. కాబట్టి తాగుబోతన్నలు మీకున్న బాధలే గాక సర్కారు బాధలు కూడా మీ భుజాల మీద వేసుకొని దేశాన్ని, రాష్ట్రాన్ని నడిపియండ్రి. మీరే అసలైన త్యాగమూర్తులు, మీరే కరుణామయులు. మీ గుండె బలానికి దండాలని అంటుర్రు తాగుబోతుల త్యాగాలు తెలిసిన పబ్లికు.